మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోతురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఏమంటా? మీరు కలవరపడకుండా చూసుకోవాలి. ఎప్పుడు ఈ యుద్ధాలు, వాటి సమాచారము, వాటి గురించి మనం వింటున్నప్పుడు, వాటి యొక్క ఇప్పుడు ఫొటోస్ చూస్తూ ఉన్నాం, భయపడిపోతూ ఉన్నాం మనం. ఎప్పుడు ఏం చదువు? 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుంది ఇది. తర్వాత ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును. ఎప్పుడు వస్తుందంట అంతము? జనము మీదికి జనము, రాజ్యము మీదకి రాజ్యమును లేచును, రాజ్యము మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అంటే ఏమేమి వస్తాయి? కరువులు వస్తాయి, మనం అక్కడక్కడ భూకంపాలు వింటాం, చూస్తాము. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇవన్నీ జరగబోతున్నాయమ్మా. ఇదిగో దేవుని రాకడ రాబోతుంది. మరి ఇదిగో మన జీవితాన్ని మార్చుకోవాలి అన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే, అబ్బా చెప్పింది చెప్పి సావగొడతారండి పాస్టర్లని. అందుకే నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మనివాడు కదా. తెలుసుకోవాలా మనం దేవుని గురించి, దేవుని వాక్యం గురించి తెలుసుకోవాలి. మరి ఈరోజు మనం చూస్తే, లోకంలో చూస్తే ఇవన్నీ జరిగిపోయి ఉన్నాయి. ఇంకా మిగిలింది ఏంటి చూద్దాం, చదువు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. అప్పుడు జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి చంపెదరు. ఇప్పుడు చంపట్లేదా? శ్రమలకు వాళ్ళని అప్పగించట్లేదా? ఎంతమందిని హింసిస్తారు. రోజుకొక న్యూస్ చూస్తున్నాము, వింటున్నాము, కానీ మన లోపల చలనము లేదు. ఎంతసేపు నా జీవితం, నాకు విలువ లేదు, నాకు మర్యాద లేదు, నాతో మాట్లాడట్లేదు, నాకు 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 అని బ్రతుకుతూ మనం ఇతరులతో గొడవ పెడుతున్నాం. కానీ నేనేం చేయాలా ప్రభువా? నేను ఇప్పుడు ఏం చేయాలా? రాకడా మరి సమీపంగా ఉన్నది, ఇంకా సమయం లేదు, నా వల్ల ఏదైనా జరుగుతుందా, నేనేమైనా చేయగలనా అని మనం అడుగుతున్నాం దేవుణ్ణి. అడగల అయ్యా నేనేం చేయాలా? ఒక యవనస్తుడు మన భారతదేశానికి వచ్చాడు. ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని అంటే, మదర్ తెరీసాను స్ఫూర్తిగా తీసుకొని. మదర్ తెరీసా కూడా యుగస్లవియా దేశము నుండి ఆమె మరి దేవుని పిలుపును బట్టి ఆమె ఇండియాకు వచ్చి ఆమె సేవ చేసింది. మరి అదే బాటలో ఈ యవనస్తుడు కూడా మరి ఆ ఆలోచన కలిగి, మరి ఆమె ఇప్పుడు లేదు కదా అని చెప్పి ఆమె త్రోవలోనే ఆయన వచ్చాడు. కానీ వచ్చిన కొన్ని రోజులకే అతనికి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి. అడుగడుగున హింసించరు. కొంతమందిని నమ్మితే వాళ్ళు మోసం చేసి మరి ఆ సంస్థకి సంబంధించిన ఆ డబ్బంతా కూడా దోచుకొని మరి అతను ఎలా చేశారంటే, అతడు ఊరికి పోకుండా, అంటే ఎక్కడికి పోకుండా చేసినాడు. పిచ్చోడైపోయి భయంకరమైన మరణమును ఆయన చూశాడు. ఎందుకో తెలుసా? ప్రభు కొరకు, దేవుని రాకడ కొరకు మనం ఒకరినైనా రక్షిస్తామేమో, ఒకరినైనా బలపరుస్తామేమో, ఒకరినైనా మనము రక్షణలోనికి నడిపిస్తామేమో అని మరి అతడు ఆశపడ్డాడు. కానీ ఆ ఆశ ఏమైపోయిందండి? యోహాను కూడా అదే పని చేశాడు. కానీ ఏం చేశారు? తల నరికి వేసి పల్లెములో పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఎవరికి ఇచ్చారు? మనం ఆలోచన చేయాలా, దేవుని చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో. అయ్యా నేను ఏం చేయగలుగుతాను? నా వల్ల ఏమవుతుంది? నేను సేవ చేయగలుగుతానా? ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితి సేవ చేయలేకపోతే ఇంకేం చేయాలి? నేను ప్రార్థన చేయగలుగుతాను కదా. నేను యుద్ధం చేయలేనేమో, కానీ యుద్ధము చేసే వారికి నేను ఏదైనా సహాయం చేస్తానేమో, మా కొరకు ప్రార్థించే వారి కొరకు ఏదైనా చేయగలుగుతానేమో. చూడండి, ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము, ఈరోజు మనం దేవుని వాక్యం వింటున్నాము, ఈరోజు దేవుని సేవ చేయగలుగుతూ ఉన్నాము, ఈరోజు మనము దేవుని కొరకు ఏదో ఒక తలాంతు కలిగి మనం ఉన్నాము అంటే కేవలము ఇదిగో మీ కొరకు ఎవరో చేసిన ప్రార్థన వలననే మీరు రక్షణ పొందారు. మీ తల్లో, మీ తండ్రో, లేకపోతే మీ అమ్మమ్మ, నాయనమ్మ, లేకపోతే మీ తాతలు, లేకపోతే మీ దైవజనుడు మీ కొరకు మొరపెట్టి ఉండొచ్చు. అందుకని ఈరోజు ఆ రక్షణ కలిగి ఈరోజు దేవుని వార్తను వింటూ ఉన్నారు. ఇది కేవలము ఒకరి ప్రార్థన ద్వారా మనం పొందినటువంటి ఈ కృపయే. నిజంగా ఇది ఎంతో విలువైనది,
ఎంతో మరి భాగ్యము మనం కలిగి ఉన్నాము. మరి ఆ దేవుడు గొప్ప దీవెన మనకి ఇచ్చాడు ఈ క్రైస్తవ జీవితం. ఎందరో చనిపోయారు, ఎందరో మరి హతసాక్షులై మనకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఈ యొక్క సంతోషాన్ని మనం అనుభవించుట కాదు, మనము అనేకులకు దీన్ని అందచేయాలి. హల్లెలూయా. తర్వాత వచనం, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఎవరంట? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఏం చేస్తున్నారు? దేవుని సత్యాన్ని, ఆ వాక్యాన్ని, ఆ మార్గాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? నాశనం చేస్తూ ఉన్నారు. మనం వెళ్ళాల్సిన మార్గం ఒకటి, మధ్యలో ఈ శోధకుడు అనేకులను తీసుకొని వచ్చి మన మార్గాన్ని తారుమారు చేయడం వల్ల మనం తిన్నగా వెళ్ళలేకపోతున్నామండి. మనం నేరుగా వెళ్ళలేకపోతున్నాం. దేవుని సేవను ఖచ్చితంగా చేయలేకపోతున్నాం. ఎందుకంటే మన మార్గములో మధ్యలో మనల్ని మళ్ళిస్తూ ఉన్నారు. అందుకే అమ్మా, ఈరోజు మన జీవితంలో నెమ్మది లేదు. చూడండి, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించు కొనెదరు. ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఒకడేమో యేసుక్రీస్తును 30 వెండి నాణముల కోసము అప్పగించాడు. నాకేమిస్తారు ఆయనను మీకు అప్పగిస్తే అని అడిగాడు. నాకేంటి లాభం? సరే అండి, నేను మందిరానికి నడిపిస్తా, మరి నాకేంటి, నాకేమని ఇస్తారా? వాళ్ళు వార్త వింటారండి, దేవుని వాక్యం వింటారా? వాళ్ళు వినరు. ఎందుకు? సమయం అయిపోతే వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చింది వాక్యం కోసం కాదు, వాళ్ళు వచ్చింది దేవుని కోసం కాదు, వాళ్ళు వచ్చింది సమయం అయిపోయింది, డబ్బులు, మనీ, టైం చాలా విలువైంది. ఈరోజు డ్యూటీకి వెళ్ళాలి బ్రదర్, ఈరోజు టైం లేదు, నాకు చర్చికి రావడానికి టైం లేదు, దేవుని మందిరానికి వెళ్ళడానికి టైం లేదు. మన శరీరం కోసం, కుటుంబం కోసం, మనం ఇతరుల కోసం మనం బ్రతికితే మన బ్రతుకు వ్యర్థమని నేను చెప్తున్నా. కుటుంబాన్ని కాపాడుకోవాలి, మనని మనం కాపాడుకోవాలి, కానీ దేవుని చిత్తాన్ని ఎరిగి మనము బ్రతకాలి. అనేకులను దేవుని వైపు మళ్ళించాలి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత మంచి ప్రేమ ఉన్నా కూడా అక్రమము వారి ప్రేమలో, వారి మధ్యలోకి వచ్చినప్పుడు, మోసం అనేది వచ్చినప్పుడు నిజంగా వారి ప్రేమ అనేది చల్లారిపోతుంది. హల్లెలూయా.